అమ్మో! జూన్ 12వ తారీఖు వచ్చేసింది. ఈ రోజు వచ్చిందంటే విద్యార్థులేమో వెలవెల్లాడతారు, పాఠశాలలేమో కలకల్లాడతాయి. ఏదేమైనా అప్పటి వరకు అమ్మమ్మ గారింటి దగ్గర ఆడిన ఆటలు, అత్తయ్య గారింట్లో విరగ్గొట్టిన వస్తువులు, ఏదేమైనా కోలాహలంగా ఆడిన క్రికెట్టు, నీళ్ళల్లో పెట్టుకున్న కలహాలు అన్నీ అన్నీ ఒక్కసారిగా ఆవిరైపోయే రోజు. ఇన్ని బాధల నడుమ కొన్ని హ్యాపీ థింగ్స్ కూడా ఉన్నాయండోయ్. ఒక్కసారిగా మనం పెద్దవాళ్ళు అయిపోతున్నామనే ఆనందం, కొత్త బుక్స్, పెన్స్, యూనిఫామ్, షూస్. మా రోజుల్లో అయితే క్రొత్త యూరియా బ్యాగ్తో స్కూల్ బ్యాగ్ కుట్టించుకునేవాళ్ళం. ఆ టైలర్ దగ్గరికి వెళ్ళి, అన్న లోపల పాకెట్ పెట్టు, బయట పాకెట్ పెట్టు అని చెప్పి వాడిని సతాయించేవాళ్ళం. ఇప్పుడు ఎన్ని బ్యాగులు వచ్చినా ఆ బ్యాగ్లో ఉన్న ఫెసిలిటీస్ మరి ఏ బ్యాగ్లోనూ ఉండవు. ఇక కొత్త బుక్స్, వాటి నుంచి వచ్చే సువాసన అయితే సూపర్బ్ అంతే. ఆ బుక్స్ అట్టలు వేయడం భలే సరదాగా ఉండేదండి. అదో పండగలా చేసేవాళ్ళం. న్యూస్ పేపర్తో అట్టలు వేసి ఇష్టమైన సినిమా హీరోలను, క్రికెటరో ఆ బుక్స్ మీద అట్టగా వచ్చేలా చూసుకునేవాళ్ళం. మళ్ళీ వాటిపై పవర్ రేంజర్ స్టిక్కర్స్ అతికించి స్టైలిష్గా నేమ్స్ రాసేవాళ్ళం. అదే అమ్మాయిలైతే బార్బీ బొమ్మలతో పుస్తకాలు మొత్తం నింపేసేవారు. అన్నీ సిద్ధం చేసుకుని ఇంద్ర స్టైల్లో స్కూల్కి పోయేవాళ్ళం. కొత్త టీచర్, కొత్త ఫ్రెండ్స్, కొత్త క్లాస్ రూమ్, కొత్త బెంచ్. అలా ఫస్ట్ కూర్చుంటున్నప్పుడు వచ్చే ఫీల్ ఉన్నందు ఏదైనా దిగదుడిపి అనిపించేదండి. ఇప్పుడంటే కార్పొరేట్ లైఫ్లో పడిపోయి 365 రోజులు సమ్మర్ ఏదో జూన్ ఏదో కూడా పట్టించలేకపోతున్నాం. కానీ అవకాశం వస్తే ఎంతమంది ఈ బిజీ లైఫ్ను వదిలి మళ్ళీ ఆ జూన్ 12వ తారీఖున కొత్త క్లాస్లో కూర్చోవాలని ఉందండి కదా. ఎంత ఖర్చు చేసినా ఆ కాలంలోకి మళ్ళీ వెళ్ళలేం. కనీసం ఉచితంగా ఆ ఊహల్లోకైనా వెళ్ళరండి, కాస్త ఆనందంగా ఉంటుంది.